రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు. కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు వచ్చి. పూతున్నాడు గైస్, పూతున్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే గాయస్ ఇప్పుడే సిగ్పేరియం బీచ్ కి వచ్చినాం గాయస్. చూస్తుంటే వ్యూ అయితే పిచ్చ కిరాక్ ఉంది గాయస్. అక్కడ చూస్తున్నాం సెల్ఫీ పాయింట్ వ్యూ కూడా ఉంది. వెళ్ళి చూద్దామా దగ్గరికి. ఇక్కడ ఫిషెస్ ఎంత ఈజీగా దొరుకుతున్నాయి తెలుసా. ఇట్లా ఇయ్యంగానే ఇట్లా వచ్చేస్తున్నాయి ఫిష్ అని. చేతని ఇంటికి తీసుకుపోదామని మా ముందట్నే ఇప్పుడే 2 దొరికినాయి గాయస్. గైస్ నేను ఫిషెస్ దొరికితే మంచి ఫ్రై చేసి గమ్ గమ్ తిందాం అనుకున్నాం. బీచ్ అయితే చాలా బాగుంది గాయస్. మనల్ని అయితే రావడమే దూకేసిండ్రు. పబ్లిక్ కూడా ఎవ్వరు లేరు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. గైస్ ఇప్పుడు కాండోలిం బీచ్ కి వచ్చినాం. అసలు ఏం బాగాలేదు, కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు వచ్చి. మేము ఇంతకు ముందు వెళ్ళిన బీచే బాగుంది. ఇడేమో ఇంత జనం ఉన్నారు. సేమ్ ఇంటి దగ్గర జాతర అయితే చూడు అట్లనే ఉంది. అట్లీస్ట్ వాటర్ లోకి పోదామన్నా అక్కడ వెనకాల ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఇట్లా ఏముండగా పోనిస్తాను లేడు. వాటర్ లో పోగానే పూర్వం విసిరేస్తుండు. వికాసే పట్టుకొచ్చుడు మంచిగా ఉంటది అని. ఏం బాగాలేదు. డైలాగ్ చెప్పంటారు. రాదు నాకు రాదు అంటారు. ఇప్పుడు రాదు 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 రాదు. అయిందా? బాగా అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా గైస్, ఈడెవరు థమ్స్ అప్ తాగి వదిలేసిండ్రు. ఇదే థమ్స్ అప్ అన్న సానకి దంచడు. గ్యాస్ కూడా ఉంది దీంట్లో. సాయి బండి తీసుకురావడానికి వెళ్ళిండు. రాగానే తీస్తాం. తాగుతాడేమో చూద్దాం. A few moments later. అరే తాగే వచ్చాడే మంచిగా. ఏం కలిపిర్రా? ఎవరేం కలపాలి? మేము ఇప్పుడు తాగినాం. ఇంట్లో ఉడక కలిపిర్రు మావాడు అంతా. ఏం కలిపి రావరా? ఎంత గలీజ్ ఉంది తెలుసా. అది గలీజ్ ఉంది. కావాలంటే వికాస్ అన్న కూడా తాగి చూపిస్తాడు. నిజం చెప్పి ఎడికి చెప్పాలి. వికాస్ చెప్పురా. వికాస్ ఏ కలర్ వచ్చారా? నేను నిజంగా చెప్పాలని చెప్పాలి. నిజమే చెప్పు. నేను నిజంగా చెప్తున్నా. ఆ రోడ్ పైన తాగి పడేసిండు. ఏం కలిపి తెలియదు. వచ్చిండు పుట్టిండు తాగిండు తాగిపించిండు. అయిపా గైస్ ఇప్పుడే చపోరా ఫోర్ట్ వచ్చినాం. ఇక్కడ నుంచి స్టెప్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు షారుఖ్ ఖాన్ సినిమా చెన్నై ఎక్స్ప్రెస్ చూసిరు కదా. ఆ సినిమాలో హీరోయిన్ ని ఎత్తుకొని పోతాడు కదా. సేమ్ అట్లనే చేతన్ ఇప్పుడు సాయి ఎత్తుకొని పోతాడు మొత్తం పై దాకా. అడ్జస్ట్ అవ్వండి గైస్. దీపిక షారుఖ్ దీపిక పడుకున్నా. ఇది అస్సలు కింద దించొద్దు. అమ్మాయి అయితే ఫీల్ వేరు ఉంటుంది. ఏం రాది. ఆ సినిమాలో హీరోయిన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసాను. చూడు చూడు. సో గైస్ సక్సెస్ఫుల్లీ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసిండ్రు. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది బ్రో? ఎక్స్పీరియన్స్ ఏం కాదు. ఛాలెంజ్ ఏం కంప్లీట్ చేయలే. నాకు 1000 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు. నేను ఎందుకు ఇస్తా? మీరు చూసిరా గాయస్ ఎత్తుకున్నది. నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధావిడు? సో గైస్ ఇప్పుడు మనం చపోరా ఫోర్ట్ లో ఉన్నాం. ఇక్కడ బాగా గాలి ఉంది. గాలితో పాటు ఫారెన్ అమ్మాయి కూడా బాగున్నారు గైస్. చాలా అమ్మాయిలని ఇట్లా కన్ను పెట్టి చూస్తుండు గైస్. నేను ఎప్పుడు చూసిండ్రా? నేను చూలే గాయస్. నేను చూలే గాయస్. తప్పు చూలే గైస్. ఇంకా ఒప్పుకుంటుండు గైస్ తప్పు చేసినా అని. నేను ఎప్పుడు ఒప్పుకున్నారా? ఒప్పుకోండి. ఇప్పుడే ఒప్పుకున్నావు కదా తప్పైందని. ఇట్లా ఎవరన్నారు? చూడలే తప్పు చూస్తే అని చెప్పిన గాయస్. అన్ని అబద్ధాలు చెప్తాడు గైస్. ఒక్క మాట నిజం చెప్పాడు గైస్. ఈడ ఫాట్ ఏమో గానీ మెట్లు అయితే బాగున్నాయి గైస్. గాయస్ ఇదేమో నడిచినట్టు బిల్డప్ ఇస్తుంది. మెట్లు బాగున్నాయట. పంది దగ్గర మీద కూర్చున్నావు. నడిచినావారా? ఛాలెంజ్ కంప్లీట్ చేసుకో. నాకు 1000 రూపాయలు ఛాలెంజ్ నేను గెలిచిన. ఒక్క నిమిషం. సాయి బాగా ఫీల్ అవుతుంది కదా చేతన్ని ఎత్తుకొని వచ్చినా అని. ఇప్పుడు చేతన్ ఎత్తుకుంటాడు సాయి.
అయితే గైస్ తాకింది. అమ్మా నీ బాడీ పైన నేను పడ్డా, నా ఒక్క కాలు పడ్డది. ఇంకోసారి ట్రై చేద్దామా? గైస్ ఇప్పుడు నా కాలు ఇరిగింది గైస్, ఎత్తుకోమంటున్నా గైస్. నేను పోతాను నాకు ఇది వద్దు. సో గైస్ ఇప్పుడే క్యాండిల్ లైట్ డిన్నర్ కి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా చుట్టూ వ్యూ ఎట్లుందో. చాలా మంచి ఉంది గైస్. నేను చిన్నప్పటి నుంచి అర్థం అనుకుంటే ఇప్పుడు వచ్చిన గైస్ నేను. అసలు నీకు తెలుసా క్యాండిల్ లైట్ డిన్నర్ అనేది ఒకటి ఉంటదని? తెలుసా క్యాండిల్ డిన్నర్ అంటే? క్యాండిల్ ఊపి తినాలా అంతే. క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే హ్యాపీ బర్త్డే అనుకుంటుంది మనోడు. అది కాదు చేతన్. క్యాండిల్ డిన్నర్ అంటే క్యాండిల్ పెట్టుకొని తినాలి అంతే సింపుల్. గైస్ మన సాయన ఎట్లా రెడీ అవుతాడంటే సెంట్ నార్మల్లీ బాడీకి కొడతారు కదా, మన సాయన్ ఏమో ప్యాంట్ కి కొట్టుకుంటాడు, ఇంకా లోపల కూడా కొట్టుకుంటాడు గైస్. గైస్ మొత్తం కొట్టుకుంటాడు ఎందుకంటే అది నాది కాబట్టి. అది వికాస్ అడిగి నేను అడగలే గాయస్, నేను ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ పెడతా. ఫుడ్ అయితే చాలా లేట్ అవుతుంది గైస్, నాకు షార్క్ తినబుద్ధి అవుతుంది, ఇంత పెద్దది. సరే పోదాం ఆ షార్క్ తినడానికి. నేను తింటే వచ్చేది పోదాం. రూమ్ లో గొల్లెం పెట్టి బాత్రూమ్ లైట్ బంద్ చేస్తే ఏడ్చిండు, ఘోరంగా ఏడ్చిండు. మనోడు శాన్ ఇవి అన్ని కూల్ డ్రింక్ తాగారు. అక్కడ చెట్టుకెళ్ళి కళ్ళు వస్తుంది కదా గైస్, అదే మా శాన్ మస్తు తాగుతాడు, ఇష్టం మన శాన్. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ అయింది అప్పట్లో, తాగుడు అలవాటు అయింది, స్టోన్స్ పోతాయి. డాక్టర్ ఆపేయమన్నా కూడా ఆగకుండా తాగుతాడు గైస్. పోయే వరకు తాగమన్నారు కానీ అదే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. స్టోన్స్ పోయే వరకు అన్నాడు, ప్రాణం పోయే వరకు. గైస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, అన్ని ఐటమ్స్ వచ్చేసినాయి, ఫాస్ట్ గా స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడు ఇది క్యాండిల్ ఊపి అందరు స్టార్ట్ చేద్దాం. ఊపి తినేది కాదు, క్యాండిల్ పెట్టుకొని తినాలి, ఓకేనా? నేను ఊపి తినా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వర్షం ఫాస్ట్ అయిపోయింది, అందరం వెళ్ళిపోతున్నాం. చలో చలో. ప్రెసెంట్ మేమైతే క్యాండలింగ్ బీచ్ దగ్గర ఉన్న సన్ అండ్ శాండ్ అపార్ట్మెంట్స్ కి అయితే వచ్చాము. మన వాళ్ళు అయితే అప్పుడే స్విమ్మింగ్ పూల్ లో చిల్ అయిపోతున్నారు, చూద్దాం రండి. ఇక్కడ మేమైతే 2 BHK తీసుకున్నాం. చూస్తున్నారు కదా రూమ్స్ అయితే చాలా లగ్జరీగా ఉన్నాయి. కావాలంటే వంట చేసుకోవడానికి కిచెన్ కూడా ఉంది. హలో గైస్, ఇప్పుడైతే మనం వాటర్ స్పోర్ట్స్ కి వెళ్తున్నాం. కొంచెం లగేజ్ ఉంది, అదంతా సాయి కింద నిల్చున్నాడు, షిఫ్ట్ చేస్తాం కిందికి. హాయ్. యో క్యాచ్. ప్లాన్ సక్సెస్ఫుల్. ఘోరంగా ప్లానింగ్. Let's meet you at water sports. సో గైస్ ఇప్పుడే బోట్ ఎక్కినాం, ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి తీసుకెళ్తారు మనల్ని. సో అందరికి అడుగుదాం ఫస్ట్. నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది, నా హార్ట్ బీట్ సౌండ్ కూడా వినిపిస్తుంది నాకు. సో బికాస్ అస్సలు భయం లేదు గాయస్, చలో చేతన్ భయమా నాకు? గైస్ గుర్తు పెట్టుకోండి, భయమా నాకు అన్నాడు, తర్వాత చూద్దాం వాడి రియాక్షన్. గైస్ ఇప్పుడే లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చేసిండ్రు. అందరం ఆల్ రెడీ టు స్టార్ట్ అవర్ ఎక్స్పీరియన్స్ హియర్. సో చూస్తున్నారు కదా చాలా గట్టిగా ఉంది. వెళ్తున్నాము, వెళ్ళి రఫ్ ఆడిచ్చేద్దాం ఇంకా. చలో గో. అయ్యో గైస్ ఇప్పుడు మా రైడ్ అయిపోయింది, సెకండ్ రైడ్. రైడ్స్ అన్ని ఇప్పుడే అయిపోయినాయి, సక్సెస్ఫుల్ గా అన్ని కంప్లీట్ చేసినాం. ఎవ్వరు భయపడలే ఎక్సెప్ట్ వీళ్ళిద్దరు. సో గైస్ నేను అవన్నీ రైడ్స్ ఎక్కిన, అందుకే నా గొంతు ఇట్లా భయపడి 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 ఒప్పుకున్నాడు.
అరిసి కాదు భయపడి అని చెప్పు. భయపడి నా గొంతు ఇట్లా గాయస్ టైం మిడ్-నైట్ 2 అవుతుంది గాయస్. ఇప్పుడే క్రూజ్ డిన్నర్కి వెళ్ళేసి వచ్చినాం, రచ్చ చేసి వచ్చినాం గాయస్. బ్లాగ్ చేయడం మర్చిపోయాం గైస్. ఎంజాయ్ మూమెంట్ లో అసలు పోంగానే ఆడ సౌండ్ మ్యూజిక్ మొత్తం డాన్స్ చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చినా గుర్తొచ్చింది అరే బ్లాగ్ చేయలే కదా అని. చూస్తున్నారా గాయస్, అసలు ఒక్కడు కూడా అసలు క్యాలనే లేడు, మొత్తం అవుట్ అయిపోయి పడిపోయింది. కొంచెం ఎక్కువనే అయిపోయింది మన వాళ్ళకి. ఏ బాబు ఏయ్ బాబు లేవు, నేను సాలేసారి తాగి పడిపోయినా అయింది. హే గైస్, ఇప్పుడు మనం గోవాలో ఉన్న ఫేమస్ చర్చ్ బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ దగ్గర ఉన్నాం. దీన్నే ఓల్డ్ గోవా చర్చ్ అని కూడా అంటారు. ఈ చర్చ్ వెనకాల హిస్టరీతో పాటు ఒక పెద్ద మిస్టరీ కూడా ఉంది. ఇక్కడ 470 years నుంచి ఒక డెడ్ బాడీ డీకంపోజ్ అవ్వకుండా అలానే ఉందంట. అండ్ దీనికి ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ మనం లోపలికి వెళ్ళాక మాట్లాడదాం. చలో. యాక్చువల్లీ లోపల ఫోన్స్ వీడియోస్ ఏది కూడా ఎలో లేదు, బట్ మేమైతే ట్రై చేసినాం రికార్డ్ చేయడానికి. కుదిరితే ఆ క్లిప్స్ పెడతాం. ఒక సెయింట్ డెడ్ బాడీ ఉంది, ఫ్రాన్సిస్ సేవియర్ ఆయన పేరు. ఆయన 16th centuryలో చనిపోయాడు అనమాట. అప్పుడు ఇక్కడికి చైనా నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడనే ప్లేస్ చేశారు. యాక్చువల్లీ ఒక స్టోరీ కూడా విన్నాము, ఏంటంటే ఒక లేడీ అంట ఆ బాడీ అసలు రియలా కాదా అని చెప్పి ఒక నీడిల్ తీసుకొని ఆ బాడీలోకి ఇట్లా పెంచేయగానే బ్లడ్ మొత్తం బయటకు వచ్చిందంట. ఇంకా ఇప్పటికీ కూడా నెయిల్స్ ఇంకా అలానే పెరుగుతున్నాయి అంట. మరి మాట్లాడుకుంటున్నారు అలా ఇక్కడ. సో గైస్, ఇప్పుడే ఫౌంటైన్ హౌస్ అనే కాలనీకి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ బిల్డింగ్స్ అయితే చాలా కలర్ఫుల్ ఉన్నాయి. యాక్చువల్లీ దీనికి ఒక రీజన్ ఉంది. అప్పట్లో అంట పోర్చుగీస్ నుంచి ఆర్మీ వాళ్ళు వచ్చి ఇక్కడ 450 years రూల్ చేసిరంట. అండ్ వాళ్ళే ఒక రూల్ పెట్టిరంట, బిల్డింగ్స్ అన్ని డార్క్ అండ్ బ్రైట్ కలర్స్లో ఉండాలని. ఈ రోజు మనం అగోడ ఫోర్ట్ కి వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. లెట్స్ గో. గైస్ ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. గైస్ నాకైతే ఫ్రీ టికెట్ గైస్. మొత్తం గుట్టలు మెట్లు ఉంటాయంట, మొత్తం లోయలకి వెళ్ళాలంట. వికాస్ చూసిండు ఆల్రెడీ, వికాస్ చూసిండు కాబట్టి. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అది ఏంటో తెలుసా? నాకు కూడా తెలియదు. వాడు ఇదే పని చేస్తాడు, ఏడవైనా ఇదే పని చేస్తాడు. టికెట్లు అమ్ముడు, వాటర్ బాటిల్ అమ్ముడు చేస్తున్నాడు. ఇదే అగోడా ఫోర్ట్. గైస్ లోపల నుంచి ఏమో సౌండ్ అవుతుంది, ఎవరు బాగా గట్టిగా కొడుతున్నారు. రియల్ ఉన్నారు, ఏ సౌండ్ వస్తుంది? సీరియస్ ఉన్నారు. గాయ్స్ చూసిరా, మావాడు హుషారు అంటారు. పిరికి పంద మాటలు సైడ్ నుంచి అట్లా పడతావు. ఏం కాదు. అరేమో సౌండ్ గైస్ పోతున్నాడు. సౌండ్ ఇది వచ్చింది గైస్, ఇప్పటిదాకా సౌండ్ వచ్చింది. ఇదే మొత్తం పైన వర్షం పడుతుంది కాబట్టి సౌండ్ వస్తుంది. ఈ పిరికి పందగాడు ఇప్పటిదాకా రాలేడు, వచ్చిండు. సో గైస్ ఇప్పుడు నేను సానా రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నాం. ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది. నేను గిఫ్ట్ ఇస్తాను, చాక్లెట్ అల్లే గిఫ్ట్ చూపియాలా? ఇచ్చిన జడ వేయించుకుంటున్నా. జడ అంకు బిడాలనా, గైస్ ఇప్పుడే కోలా బీచ్ కి వచ్చాము కయాకింగ్ చేయడానికి. చాలా వర్షం పడుతుంది గాయస్, చూస్తున్నారు కదా. మొత్తం తడిసిపోతున్నామని రెయిన్ కవర్ చేసుకొని వచ్చినాం అందరం కూడా. చూడండి ఒకసారి.
అయ్యో మేమందరం అయితే బీచ్ చూడడానికి వెళ్తున్నాం, ఈయన బర్రెలు మేపుకుంటాడానికి వస్తున్నాడు. సో పార్కింగ్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ నడవాలి గాయస్. సో ఇదే దారిన వెళ్తున్నాం అందరం కూడా. చేతనాడు ఉరికేస్తుండు ఫ్రూట్ అనగా. ఓ మై గాడ్, ఇదేంటి కిడ్నీ లాగుంది, కిడ్నీ ఇండియన్ జామున్, కిసాన్ జామ్. ఇండియన్ జామున్. తిన్నాక ఏమన్నా అయితే వద్దు తినకండి గాయస్, నేను చెప్తున్నా, నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి చేస్తే 3 రోజులు వండుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బర్రెలు మేపోతారు, అన్ని కనిపిస్తాయి అట్లాంటి ఫ్రూట్స్, అందుకే తెలుసు అడిగి. ఎంత వస్తుండే 3 గాయస్ ఇందాక దీన్ని చూపించిన ఫ్రూట్, అది కాజు అంట. మాకు తెలియక పడేసినాం, తింటే ఏమైనా అవుతుందేమో అని. ఒక అంకుల్ చెప్తున్నది కాజు అంట, వర్షానికి పచ్చిగా అయిపోయింది. గైస్ ఇప్పుడు నేను ఇండియన్ జామున్ తెప్పుతున్నా. ఓకే హాయ్ 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 హాయ్. గాయస్ ఇక్కడ వర్షంతో పాటు జామ పండ్లు కూడా ఒకటి పడ్డాయి గాయస్. చూడండి ఎక్కడ చూస్తున్నా. వావ్, చూడండి ఏ జామకాయ కాదు, ఇది జామకాయ కాదు, జామకాయ వల్ల పిల్ల, జామకాయ వల్ల పిల్ల. అది కాజు తినొచ్చు అంటే ఇది కూడా తినొచ్చు అనుకున్నాం, కానీ తినొద్దంట. ఓకే మనం తినొద్దు అనుకున్నవి తినాలంట, తిందాం అనుకున్నవి తినొద్దంట. పడేద్దాం గాయస్. Guys, let's go to beach. మనమైతే మన లొకేషన్ కి వచ్చేసినాం. ఈయనే మన బోట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ బోట్స్ లో మనం స్విమ్మింగ్ చేస్తాం. అచ్చే వెళ్ళాలంటే అక్కడ వెళ్ళి చూద్దాం. హాయ్ గాయ్స్, ఇప్పుడే కాయకింగ్ వచ్చినాము, బోటింగ్ చేస్తున్నాము. కానీ గాయస్ వ్యూ అయితే క్రేజీ ఉంది గాయస్. చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా, చుట్టూ కొబ్బరి చెట్లు మొత్తం మద్దలు చేస్తున్నాము. వేరే లెవెల్ అసలు. గాయస్ వీళ్ళకి వస్తలేదు గాయస్, ఊకే మాకే వచ్చి గుద్దుతున్నారు. ఇంకా మాకు హెల్ప్ అడుగుతున్నారు. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి వచ్చిరా, ఇక్కడ ఎంత మంచిగా అయినా కూడా చేయొస్తలేదు. కాయాకింగ్ ఇంత మంచి ఉందంటే మొత్తం 24 hours ఇన్నే ఉండాలనిపిస్తుంది. కానీ నేను ఇవాళ మస్తు ఎంజాయ్ చేసిన గాయస్. నేను ఇంకా నేర్చుకున్నా కూడా ఎట్లా నడపాలి. అసలు నడిపినావా నువ్వు? అయ్యా నడిపినా, ఏం నడపలేడు గాయస్, మధ్యలో కూర్చున్నాడు, నా కాళ్ళ మీద కూర్చున్నాడు. ఎంత పెయిన్ అవుతుంది కాళ్ళు. నడుపుతా అంటే స్టిక్ ఇచ్చిన ఊకి తీసుకెళ్లి గోడలకు గుద్దుతుండు. కాదు గైస్, వీళ్ళంతా అబద్ధాలు చెప్తుంది. ఏం పట్టుకోకుండా డిస్టర్బ్ చేస్తుండు గైస్ చేతన్. వాడు నడపనివ్వడు. అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. యాక్చువల్లీ మేము గోవాకి రావడం ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడ స్టే చేయాలన్న టెన్షన్ అయితే ఉండే. బట్ అప్పుడే మన సంతోష్ని కాంటాక్ట్ అయ్యాను. హాయ్ బ్రో, సో ఇంత మంచి హోమ్లీ లుక్ ఉన్న ఫ్లాట్ ఇవ్వడంతో పాటు టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ అన్నీ ఉండేలా చూసుకున్నాడు. ఇన్ కేస్ మీకు కూడా గోవా వచ్చే ప్లాన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ సంతోష్ని కాంటాక్ట్ అవ్వండి. ఏం తక్కువ కాకుండా చూసుకుంటాడు.